పిల్లల విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా ఏ ఫుడ్ తినాలి? ఏది తింటే బలం వస్తుంది? వెయిట్ పెరుగుతారు, హైట్ పెరుగుతారు అని. ఒక ఇంపార్టెంట్ విషయం ప్రాబ్లమ్‌ని మాత్రం చాలా వరకు తెలీదు. ఇది అవేర్‌నెస్ లేక మాత్రమే. అదేంటి అంటే పిల్లల్లో హెర్నియా. హెర్నియా అనేది చాలా వరకు మిస్ అవుతుంది. డయాగ్నోస్ చేయడం అనేది డిఫికల్ట్‌గా మారుతుంది పిల్లల్లో. హెర్నియా అంటే దగ్గినప్పుడు, స్ట్రెయిన్ అయినప్పుడు వాపులాగా వస్తుంది. ముఖ్యంగా బొడ్డు దగ్గర. ఇది పడుకున్నప్పుడు నార్మల్‌గా తగ్గిపోతుంది. స్వెల్లింగ్ ఉండదు. సో, ఎందుకు పిల్లల్లో మిస్ అవుతుందంటే, వాళ్ళంతట వాళ్ళు వెళ్లి పిల్లలు చెప్పలేరు నాకిలా అవుతుందని. రెండోది దగ్గినప్పుడు, ఏడ్చినప్పుడు మాత్రమే ఆ స్వెల్లింగ్ వస్తుంది కాబట్టి, దాన్ని గమనించడం అనేది కష్టమవుతుంది. మూడోది ఒకవేళ కనిపెట్టిన పేరెంట్స్, సరే పిల్లాడు చిన్నగా ఉన్నాడు, పెద్దగా అయిన కొద్దీ తగ్గిపోతుందిలే అనుకోని నెగ్లెక్ట్ చేస్తారు. సో, ఇలాంటి తప్పిదాలు చేయకండి. డైలీ స్నానం చేశాక బాడీ లోషన్ అవి పెట్టేప్పుడు గమనించండి. దగ్గమని చెప్పండి పిల్లల్ని. అప్పుడు గ్రాయిన్ రీజియన్‌లో స్క్రోటమ్‌కి కొంచెం పైన రీజియన్‌లో ఏదైనా వాపుందా? నొప్పి ఉందా? లేదా తినగానే ఇమ్మీడియేట్‌గా డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నారా? అనేది గమనించి అలాంటివేమన్నా ఉంటే ఇమ్మీడియేట్‌గా సర్జన్‌ని కలవండి. నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటాను ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి.